నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 30, 2024 విజయం సాధించే రంగులు ఏంటనేది చూసుకుందాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రాలు కనుక చూస్తున్నట్లయితే మూలా ప్లస్ పూర్వాషాఢ నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అనమాట. మూలా నక్షత్రం వచ్చేసరికి డిసెంబర్ 29 రాత్రి 11:22 అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డిసెంబర్ 30 రాత్రి 11:57 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ మూలా అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు మీద విజయం సాధించ అనేది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. నక్షత్రం చూసుకున్నట్లయితే మూలా అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి గోధుమ రంగు ఉన్న డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నెమలి రంగు గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పసుపు రంగు వేసుకున్న కాకరనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి చూపున్న కోళ్ళు అనమాట. ఈ మూలా నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడ్ వేసిన నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. సోమవారం రోజు నాడు మీరు ఉత్తరం వైపు ఉండి కోడిని దక్షిణం వైపు వదిలినట్లయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కదని తూర్పు పరమూడలో కనుక వదిలినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే కోళ్ళు ఎక్కువగా ఓడిపోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మూలా ప్లస్ పూర్వాషాఢ నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతాయి అనమాట. మూలా నక్షత్రం వచ్చేసరికి డిసెంబర్ 30 రాత్రి 11:57 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి గోధుమ రంగు ఉన్న డ్యాగలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నెమలి రంగు గౌడ్, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల పొడల కోడి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పసుపు రంగులో ఉన్న కాకిలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి అనమాట. ఈ మూలా నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడ్ వేసిన నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే పూర్వాషాఢ అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నెమలు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పసుపు రంగు ఉన్న కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి 9 రంగులు ఉన్న కాకులు అనమాట. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పసిమి గల సేతు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారికి ఒక డౌట్ అయితే ఉండిపోయిందనమాట. అదేంటంటే సంక్రాంతి 3 రోజు రంగులు కూడా అప్డేట్ అనేది ఈ ఛానల్లో పోస్ట్ చేసామో లేదనేది వాళ్ళ డౌట్ అనమాట. 3 రోజులు రంగులు అయితే పెట్టేసాం ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంకా చూడకపోతే ఒకసారి చూసేయండి. మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి పింగళ, కోడి చూపున్న మైల, సేతువ, కోడి సవల, కోడి నలక టబ్రాస్. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల కుసు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి. పైన కోడి అందం అంతా కూడా నెమల అందం టైప్లో కూడా ఉండాలన్నమాట. అలా ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ మొదటి జామ్లో. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరిపించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల సేతువ, పచ్చకాకి. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట.
ఈ మొదటి జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM టు 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ, కాకిడేగ, ఎర్రకెక్కిరాయ్, ఎర్రమైల, రసంగి ఈ రంగులైతే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే డ్యాగ్ చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి, శుద్ధకాకి, తెల్లకెక్కిరాయ్, సేతువ, నలకట అబ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న నెమలి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధకాకి, నల్లమైల, గాజుకక్రి, పాలబ్రాస్, సేతువ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, కాకి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులసరికి ఎరుపు గల కక్కిరాయ్, రసంగి, ఎర్రమైల, పచ్చకాకి డేగలు, కాకిడేపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ, ఎర్రబ్రాస్, ఎర్ర నెమలి, కాకిడేపర్లాలు, పచ్చకాకిడేగలు ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నలుపు గల మైల, నెమలి, కాకి, కాకిడేగ, కక్కిరాయ్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, నలుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ కానీ, ఎరుపు గల నెమలి కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదో జామ్ టైమింగ్ చూసినట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున్న కాకి, కోడి చూపున్న పింగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్లకెక్కిరాయ్, నల్ల కాకిడేగ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసినట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాయంత్రానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, గేరువ, ఎర్రకెక్కిరాయ్, ఎరుపు గల అబ్రాస్, ఎర్ర కాకిడేపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకులు, పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది పెడతాను అనమాట. మీరు ఫాలో చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగినట్లయితే నేను క్లారిఫై చేస్తాను గైస్. ఈ వీడియో ఎలా ఉందనేది పక్కాగా కామెంట్ అయితే చేయండి. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట.
అవతలొచ్చే కోడ్లు బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రొంగ అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.